అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. కర్నూలు జిల్లా ఆలూరు మండలం కమ్మర్చేడు గ్రామం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇక్కడ జరుగుతున్న విండ్ పవర్ ప్రాజెక్టు పనులు విషాదకరంగా మారాయి. సాయంత్రం వేళ పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో ఈ భారీ ప్రమాదం జరిగింది. గాలి మిల్లుల బరువైన పరికరాలను ఎత్తేందుకు వాడే భారీ క్రేన్ ఒక్కసారిగా అదుపు తప్పింది. నిలువున కుప్పకూలి నేలను తాకింది. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న కార్మికులు క్షణాల్లో చావు అంచుల వరకు వెళ్లి వచ్చారు. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. అయితే పలువురు కార్మికులు గాయపడినట్లు సమాచారం అందుతోంది. గాయపడిన వారికి రహస్యంగా వైద్యం అందిస్తున్నట్లు తెలిసింది. ప్రమాదానికి గల కారణాలు, గాయపడిన వారి సంఖ్యపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు ప్రమాదం జరిగిన వెంటనే ఏం జరిగిందో తెలియక కార్మికులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే అక్కడి పరిస్థితిని చూస్తుంటే పనుల్లో పెద్ద మొత్తంలోనే నిర్లక్ష్యం కనిపిస్తోంది. భారీ క్రేన్లను వాడేటప్పుడు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు ఇక్కడ పాటించలేదని తెలుస్తోంది. క్రేన్ కూలిన శబ్దం ఆ ప్రాంతం అంతా వినిపించింది. అది వినగానే చుట్టుపక్కల గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. ప్రమాదం జరగగానే సంస్థ యాజమాన్యం వ్యవహరించిన తీరుపై అనేక అనుమానాలు రేగుతున్నాయి. గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించే క్రమంలో తీవ్ర గోప్యత పాటించారు. బయట ఎవరికీ తెలియకుండా రహస్యంగా చికిత్స అందిస్తున్నారని సమాచారం అందుతోంది. అసలు ఎంతమందికి గాయాలయ్యాయి, వారి పరిస్థితి ఎలా ఉంది అనే వివరాలను అధికారికంగా ఎక్కడా వెల్లడించడం లేదు. ప్రమాదం జరిగిన తీరును గమనిస్తే భద్రతా ప్రమాణాలను ఎంతలా గాలికి వదిలేశారో అర్థమవుతోంది. ఇలాంటి బరువైన పనులు చేసేటప్పుడు నిపుణుల పర్యవేక్షణ ఉండాలి. కానీ ఇక్కడ అంతా గోప్యంగా సాగుతోంది. ప్రమాదం జరగగానే విషయాన్ని బయటకు పొక్కకుండా చూడడంలో యాజమాన్యం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. స్థానిక ప్రజలు ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల ప్రాణాలతో ఆడుకోవడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అధికారులు ఈ ఘటనపై విచారణ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. క్రేన్ ఎందుకు కూలింది, సాంకేతిక లోపమా లేక మానవ తప్పిదమా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పనుల్లో భారీ యంత్రాలను వాడే సమయంలో భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి. సంబంధిత అధికారులు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం సహాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకుంటారో లేక మామూలుగానే వదిలేస్తారో చూడాలి మరి.